పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారితో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీలో మొత్తం రౌడీలే ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రభుత్వం రౌడీలను తీసుకొస్తుంది, రౌడీలతో ప్రచారం చేయిస్తుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? వాళ్ళకన్నా పెద్ద రౌడీలు ఎవరు లేరని అనుకుంటా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రౌడీలు అల్లీబాబా చాలీస్ చోర్లాగా అందరు దోసుక తిన్నారు కాబట్టి వాళ్ళ కళ్ళకి అందరికీ కూడా రౌడీలాగానే కనిపిస్తారు. సుధీర్ రెడ్డి గారు కాదు, ఏ రెడ్డి మాట్లాడినా ఆడ ఏ నాయకుడు మాట్లాడినా ఆ రౌడీలందరూ కూడా ఆ పార్టీలు ఉన్నారు కాబట్టి మా దగ్గర సామాన్య ప్రజలు పనిచేస్తుంటే కూడా వాళ్ళని రౌడీలాగా చిత్రీకరించడం అది తప్పు అని చెప్పి మళ్ళీ ఒకసారి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చెప్పింది. అలాగే మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి మిగతా పార్టీ వాళ్ళని, అంటే ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళని, ఎవరున్నా వాళ్ళని అంటే వద్దన్నా కూడా తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఎట్లా చూస్తారు? కాదమ్మా, ఇక్కడ ఉన్నప్పుడు అందరినీ తీసుకుపోయిన సంసారంలాగా అంటే వాళ్ళు చేసే సంసారం మేము చేస్తే ఏమచ్చానమ్మా. మరి ఆ రోజు తీసుకుపోయినప్పుడు వాళ్ళకి సిగ్గుసరాలు ఏం లేవా? ఇక్కడ నుంచి పోయిన సబితమ్మ, ఇక్కడ నుంచి పోయిన మరి చాలా మంది నాయకురాళ్ళని తీసుకొని వెళ్ళిపోయినారు. ఆ రోజు వాళ్ళకి అంత మంచిగా అనిపించింది. ఇప్పుడేమో ఆడ సంసారం చేస్తున్నారు అంటే వేరే వాళ్ళందరూ ఏం చేస్తున్నారమ్మా? మరి వాళ్ళే చెప్పాలి. మరి ఇప్పుడు అక్కడ దుంకినోళ్ళు, ఇక్కడ దుంకినోళ్ళు, ఇటు అటు కానోళ్ళు మరి ఏమనాలి? మేము నాకు కూడా వస్తాయి మాటలు మాట్లాడడానికి. ఈరోజు మేము వాళ్ళు చేసింది తప్పని అనిపించినప్పుడు మేము చేసేది కూడా ఒప్పుకోవాలి. వాళ్ళు తప్పని అనొద్దు. ఎందుకంటే మీరు చేసింది కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడు మేము చేసేది కూడా మాకు కూడా కరెక్టే. కాంగ్రెస్ పార్టీలో మీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, ఎంఐఎం అభ్యర్థి అని కూడా అంటున్నారు. మరి ఎట్లా చూస్తారు? నేనే ముద్రేసిండా ఎంఐఎం అని చెప్పేసి అని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్లో చేరలే, కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకుపోయి బీఆర్ఎస్లో చేరిపోయలే. అట్లనే ఎంఐఎం నుంచి కాంగ్రెస్ గుర్తు మీద పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ గుర్తు మీద అభ్యర్థి వచ్చినాడు. ఈరోజు ఆయన ఎంఐఎం పార్టీ అని ఈయన ముద్రేసిండు. అంటే పుట్టిన నుంచి పార్టీ అంటే ఎవడన్నా పుడితే వారి మీద ఎంఐఎం అని ముద్రేస్తాడా? అంటే ముస్లిమ్స్ మంచులు కాదా? మరి ఇదే ముస్లిమ్స్ మైనారిటీ సోదరుమణులు అందరూ కూడా బుద్ధి చెప్పాలా. సోదరులందరికీ కూడా నేను పిలిపిస్తున్నా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా. ఎందుకంటే ఎంఐఎం నుంచి వచ్చిన కాంగ్రెస్లోకి, లేకపోతే బీఆర్ఎస్ నుంచి వచ్చిన, బీజేపీ నుంచి వచ్చిన అందరూ వెల్కమ్ చేస్తున్నారు. ఈరోజు బీజేపీ వాళ్ళ దగ్గర లేరా? మరి మీరు అడగాలి. ఆ రోజు ప్రతి ఒక్కరిని అన్నప్పుడు ఈరోజు మేము కూడా అడుగుతున్నాం. ఎంఐఎం నుంచి వచ్చిందంటే ఇప్పుడు ఎంఐఎం నుంచి నిలబడలే కదా. పార్టీ has given the ticket to Naveen Yadav. So Naveen Yadav is party candidate of Congress party. సో నీ దగ్గరకు వచ్చినప్పుడు తప్పులేదు. ఆల్రెడీ మహేశ్వర్ రెడ్డి మరి ఇక్కడ నుంచి పోయి అక్కడ బీజేపీలో ఉంది కదా. మరి ఈరోజు ఆయనను కూడా అట్లనే అంటారా? మరి కాంగ్రెస్ నాయకుడుగా చూస్తున్నారా, బీజేపీ నాయకుడుగా చూస్తున్నారా? అదేవిధంగా ప్రతి పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. ఖచ్చితంగా మీరు స్వాగతించినప్పుడు తప్పు లేనప్పుడు మేము కూడా స్వాగతించినప్పుడు తప్పు పట్టద్దు అని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం. కాంగ్రెస్ కి ఓటేస్తే ఎంఐఎం కి ఓటేసినట్టే అని కూడా అంటున్నారు. ఎట్లా చూస్తారు? అంటే ఎంఐఎం అని ఎందుకు తీసుకొస్తున్నారో నాకైతే అర్థమైతలేదు. సో ఎంఐఎం మా మిత్రపక్షం, ఖచ్చితంగా వాళ్ళు మాకు మద్దతు పలుకుతున్నారు. సో గతంలో పార్టీలో ఉండి పనిచేసి వచ్చిన అభ్యర్థికి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈరోజు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి వెళ్ళిపోతున్నది. కాబట్టి ముస్లిం సోదరులకు ఎప్పుడు కూడా బీజేపీ మతతత్వ రాజకీయాలు చేసింది కానీ ఏ రోజు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. ఈ రోజు హిందుత్వ పేరు మీద ఓట్లు దండుకుంటున్నారంటే బీజేపీ పార్టీ వాళ్ళే. కాబట్టి ముస్లింసే కానీ హిందూసే కానీ అందరినీ కలుపుకొని తిరిగే పార్టీ అంటే ప్రజాస్వామ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ ఒకసారి తెలియజేస్తుంది. అలాగే రీసెంట్ గా ముఖ్యమంత్రి ఒక వేదికగా చెప్పడం జరిగింది, జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందం తోటి పోటీ చేస్తున్నాయి, రెండు కలిసి పోటీ చేస్తున్నాయి అని అంటున్నారు. పార్టీలో నిజం ఉన్న మా వ్యాఖ్యలో 100% నిజం ఉన్నది. మీరు ఎంపీ సీట్లు చూడండి, 0. ఈరోజు వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్నది. నేను చూపిస్తాను మీకు కావాలంటే. ఇంతకన్నా ఇంకా ఏం కావాలి? గాడిది గుడ్డు 0 వచ్చిందంటే గుండు 0 అంటే మరి దీనికంటే అంటే బీఆర్ఎస్ పార్టీ అంత వీక్గా నేను అడుగుతున్నా. వీక్ కాదు కదా. 10 ఏళ్ళు మీరు ఇక్కడ కూర్చొని మరి ఆధిపత్యం చెలాంచిన వాళ్ళు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ఈ రోజు సడన్ గా మాయమై బీజేపీ దాంట్లో ఎట్లా ప్రత్యక్షం అవుతుందని చెప్తున్నాను. సో న్యాచురల్లీ ఎవ్రీబడి సపోర్టింగ్ కాంగ్రెస్ పార్టీ. అలాగే సెంటిమెంటే అంటే ఇక్కడ సింపతి వర్కౌట్ అవుతుంది, సానుభూతి వర్కౌట్ అవుతుంది అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అలాగే మీ మంత్రులు కూడా మాగంటి సునీతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు అని చెప్తున్నారు. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సానుభూతి వర్కౌట్ కాబోతుందా? చూడండి, ప్రజల తీర్పుని మేము గౌరవిస్తాం. సానుభూతి వర్కౌట్ అవుతుందా లేకపోతే ఏం వర్కౌట్
మీరు అభివృద్ధి సంక్షేమం జరిగిందా లేదా చూడండి. జూబ్లీస్లో గత 10 ఏళ్ళగా మరి ఇక్కడనే ఉన్నారు కదా, మరి ఇన్నిసార్లు గెలిచిన తర్వాత కూడా ఈరోజు మీరు చూసినట్టయితే అదే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదే రోడ్లు సంక్షేమం ఎక్కడ లేదు. ఈరోజు మేము ఫ్రీ బస్ ఇస్తే కడుపు మంట, 200 యూనిట్లు ఇస్తే ఏడుస్తున్నారు. ఈరోజు వాళ్ళ ఇంట్లోకి ఉంపట్టి సాల్వ్ చేసుకొని బీఆర్ఎస్ నాయకులు మా గురించి మాట్లాడడం తప్పు. సింపతి అనేది ఎప్పుడు వర్కౌట్ కాదు తమ్ముడు. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు సన్నబియ్యం కావాలా, 200 యూనిట్ల కరెంటు కావాలా, లేకపోతే బస్ ఫ్రీ పథకమే కానీ, అదేవిధంగా మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని చెప్పేసి అని, అదేవిధంగా అన్ని విధాల సంక్షేమ పథకాలు ఈరోజు మేము లబ్ధిదారులకు అందజేస్తున్నాం. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్కి పట్టం కడతానని చెప్తున్నారు. మేము అడగట్లేదు, మేము వేస్తాం అక్క నవీన్కి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఈరోజు చాలా చాలా మాట్లాడుతున్నారు, చాలా చాలా అంటున్నారు. రాబోయే కాలం 11వ తారీఖున ఓటర్లు దీనికి చెక్కు పెట్టి బీఆర్ఎస్కి బీజేపీని బొందబెట్టడం ఖాయమని చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ రేవంత్ రెడ్డియా, నవీన్ యాదవ్ ఎంఐఎం? అసలు ఆ పార్టీల టార్గెట్ ఎవరు? ఏ పార్టీకి టార్గెట్ అంటారు మీరు? మీరే చెప్పాలి. అంటే వాళ్ళ కోపం రేవంత్ రెడ్డి మీదనా, ఎంఐఎం నవీన్ యాదవ్ మీదనా? ఎంఐఎం ఎక్కడ ఉంది ఇప్పుడు? నవీన్ యాదవ్ ఇస్ కాంగ్రెస్ క్యాండిడేట్ నౌ. ఎంఐఎం అని ఎందుకు? నీకు చేతనైతే గెలువు రాదు. అభివృద్ధి సంక్షేమంతో మేము ముందు పోతున్నాం. సో ఈ రోజు మేము బయటికి పోయేసి మేము మాట్లాడుతున్నాం. మీరు అదే అభివృద్ధి చేస్తే మరి బీజేపీకి ఇన్ని సీట్లు వస్తుండే కదా. ప్రతిసారి మీరు ప్రతిపక్షంలో ఎందుకు కూర్చుంటున్నారు? మరి ఈరోజు ప్రజల తీర్పుతోటే కదా. బీజేపీ ఎప్పుడు మాట్లాడినా కూడా మతతత్వ రాజకీయాలు, ఎంఐఎం పార్టీ మీద బురద చల్లడమే. కానీ ఇప్పుడు మరి మర్చిపోతున్నట్టున్నారు. ఆయన కాంగ్రెస్లో చేరాడు, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ లోగో మీద నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ని గౌరవిస్తాం. ఎంఐఎం బీజేపీ అనేటోళ్ళు బీజేపీ భజన చేసుకుంటూనే కూర్చోవాలి. రాబోయే కాలంలో తీర్పు ఖచ్చితంగా నవీన్ యాదవ్కే పట్టం కడతారని నేను అనుకుంటున్నాను. ఇక చివరి ప్రశ్న, ఎన్ని వేల మెజారిటీ తోటి మీరు గెలుస్తారని అనుకుంటున్నారు? 100% లక్ష మీద గెలుస్తామని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. ఒక స్టార్ క్యాంపెయినర్గా నేను ప్రతి దగ్గర తిరుగుతున్నా కాబట్టి తగ్గేదే లేదు అనుకుంటా. మా మహిళా కాంగ్రెస్ సోదరుమణులు అందరూ కూడా బ్లాకు, బూత్, డివిజన్ ప్రతి ఒక్కరు వచ్చినారు. ఈరోజు వీళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వలే. ఇదే ప్రేమ, అభివృద్ధి, సంక్షేమం చూసి పనిచేస్తున్నారు. ఈరోజు అడగండి, ఎవరన్నా ₹1 తీసుకున్నారా? వీళ్ళందరూ కూడా పొద్దున్న లేసి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారని అంటే పార్టీ పైన ప్రేమ, పేద ప్రజలకి ఎట్లా పట్టం కడుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఆ విధి విధానాలు నచ్చే పనిచేస్తున్నారు. కాబట్టి వేరే పార్టీల నుంచి కూడా వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీలో ఉన్న నాయకురాలు ఎవరైనా రావాలంటే స్వాగతిస్తాం. మీకు అభివృద్ధి ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సో రాబోయే కాలంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. మీరు ఇంకొకటి కూడా ఆలోచించాలి. గతంలో వేరే, కానీ ఇప్పుడు వేరే. 10 ఏళ్ళు మీకు ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. మీ డ్రైనేజ్లు, మీ రోడ్లు, మరి ఎలక్ట్రిసిటీ కంబాలే కానీ ఏదే కానీ. ఇప్పుడు నేను తిరుగుతుంటే మీరు నాకు చెప్తున్నారు, అక్క మాకు పెన్షన్ వస్తలేదు. గతంలో సిగ్గు లేదు, వీళ్ళు 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వని వీళ్ళ మొక్కలకి ఈరోజు బాబా మరుదులు తిరుగుతే ఏం బిక్కుతారని చెప్తున్నా. ఏమి చేయలేరు కాదు కదా. అసలు ఏమనండి, ఏం చెప్పాలని అంటే నాకు మాటల్లో రావట్లేదు. చెప్తే పద్ధతిగా ఉండదు. బావమరిది ఇంటి పంచాయతీ చక్కగా చేసుకొని చెల్లెలు వాట వంచేసి అందరు సరిసమానమైన వాటలు వంచుకొని బ్యాగులు తీసుకొని వెళ్ళిపోతే దట్ వుడ్ బి బెటర్ అని నేను అనుకుంటా. బీఆర్ఎస్ ఆల్రెడీ బొంద పెట్టిండ్రు. అది టోటల్గా బీజేపీ ఓటు బ్యాంక్ అయిపోయింది. ఇద్దరు సపరేట్ కాదు, ఒకటే అని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం. 1,00,000 ఓట్ల మెజారిటీ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా మీకు? ఏమనుకుంటారు జనాలు? జనాల పల్సు చూసే నేను 1,00,000 అని చెప్పిన, లేకపోతే 20,000 30,000 చెప్పేదాన్ని. ఆ జనాల పల్సు చూసి ఈరోజు ఒక యువ నాయకుడిని, ఒక మంచి నాయకుడిని, ఈరోజు పొద్దున్న లేస్తే తలుపు కొడితే తెరిచి వాళ్ళ ప్రాబ్లమ్స్ వినే నాయకుడు కావాలి. ఈరోజు అభివృద్ధి సంక్షేమం కావాలి. జూబ్లీస్లో ఇన్నేళ్ళు టోటల్గా ఇదంతా కుంటుపడ్డది అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా 1,00,000 మెజారిటీ అని చెప్పడం జరిగింది.